వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే టోటల్ మన ఫ్యాక్టరీలో ప్రాసెస్లు ఏం జరుగుతాయి అనేది మన పాత యూవర్స్కి అందరికీ తెలుసు. సో వీఆర్ రెడీమేడ్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. సో మన దగ్గర రెడీమేడ్ షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో ఒక మిడ్ సెగ్మెంట్ రేంజ్లో ఒక బెస్ట్ క్వాలిటీ తోటి ఒక బ్రాండెడ్ ప్రాసెస్ ఎలా అయితే చేస్తారో సేమ్ ఆ ప్రాసెస్ అంతా మా ఫ్యాక్టరీలో చేస్తాము. సో ఇన్ అండ్ అవుట్ ఫ్యాబ్రిక్ నుంచి మొదలు పెడితే లాస్ట్ ఎంబ్రాయిడరీ, కటింగ్, డిజైన్, వాషింగ్, ప్యాకింగ్ ఇదంతా మా ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది ఒక స్మాల్ ఇంట్రో లాగా. అండ్ అది మా దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే గార్మెంట్ అనేది మేజర్గా షర్ట్ ఫస్ట్ డిజైన్ ఉంటుంది. డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చేస్తాము. ఆ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ జరుగుతుంది. స్టిచ్చింగ్ జరిగిన తర్వాత టోటల్గా షర్ట్ అంతా ఇలా రెడీ అవుతుంది, రైట్. సో ఇది కూడా డిఫరెంట్ పార్ట్లుగా రెడీ అవుతుంది. ఈ పార్ట్లు రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ షర్ట్కి కాజా బటన్ చేస్తామన్నమాట. సో మేజర్ ఈ వీడియో ఒక మోటో ఏంటంటే సో బయట జరిగే కాజా బటన్కి మన కంపెనీలో జరిగే కాజా బటన్కి డిఫరెంట్ ఏంటి అనేది చెప్పడం కోసం అన్నమాట. సో ఇప్పుడు ఈ మెషినరీ అంతా చూసుకుంటే మీకు ఇక్కడ ఇదంతా కంప్యూటరైజ్డ్ బటనింగ్ అంటాము. సో ఈ కంప్యూటరైజ్డ్ బటనింగ్లో కూడా ఇవన్నీ బ్రాండెడ్ మెషిన్స్. ఇప్పుడు జూకీ కానీ, జాక్ కానీ ఇవేంటంటే కంప్యూటర్ లాక్ స్టిచ్ మెషిన్స్ అంటాము. సో దీనికి ఏ టైప్ ఆఫ్ స్టిచ్ కావాలంటే కూడా దీన్ని ఇక్కడ వచ్చేస్తే సో మనం ఆ స్టిచ్ మోడల్ కూడా మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే దీన్ని ఇంటూ కావాలా, ప్లస్ కావాలా, మైనస్ కావాలా, సో ఇది కూడా మనం డిజైన్ అనేది దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ బటన్ అనేది క్రాస్ మనం సెలెక్ట్ చేసాము. సో ఈ క్రాస్ సెలెక్ట్ చేయడం వల్ల ఒకసారి అది కొట్టండి. ఈ బటనింగ్ చూడండి, మీకు ఈ డీటెయిలింగ్లో చూస్తే కనుక సో దీని థ్రెడ్ అనేది చాలా స్టిఫ్గా వస్తుంది అనమాట. సో దాంతోపాటు కింద కూడా దీనికి థ్రెడ్డింగ్ వస్తుంది. నార్మల్గా బయట జరుగుతుంది ఏంటంటే ఈ పైన మీకు ఒక థ్రెడ్ వచ్చేస్తుంది. ఆ థ్రెడ్ ఇలా పీకామనుకోండి బటన్ ఊడిపోతుంటుంది. సో నార్మల్గా అలాంటి ప్రాబ్లం అంతా మీకు డొమెస్టిక్లో ఎక్కువగా జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ బటనింగ్ అనేది యూజ్ చేయరు. సో దీనివల్ల ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, మనకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. సో మీకు ఎక్కడ బటన్లో కానీ కాజాలో కానీ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇప్పుడు చూడండి దీనికి యూజ్ చేసే బటనింగ్ కూడా ఒక ఫ్యాన్సీ టైప్. ఈ షర్ట్ చూడండి, నార్మల్ ఇది బ్రాండ్స్లలో యూజ్ చేస్తారు ఈ షర్ట్. మీకు ఇది రెడీ అయిన తర్వాత దీని లుక్ అనేది ఇంకా చాలా బాగా తెలుస్తుంది, ఈ షర్ట్ టెక్స్చర్ కానీ అదంతా. సో ఈ బటనింగ్ తర్వాత ఈ బటనింగ్ చేసే మార్కింగ్ కూడా మన దగ్గర ఇలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క సైజుకి, అంటే ఈ బటనింగ్కి, ఈ బటన్ టు ఈ బటన్కి డిస్టెన్స్ ఎంత పెట్టాలి, సో ఈ డిస్టెన్స్ పెట్టడం కోసం అనేది కూడా ఈ మార్కింగ్ సిస్టమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ఒక క్యాల్కులేటెడ్, అంటే మెజర్మెంట్ వైజ్ ఎలా పడితే అలా కాకుండా ప్రతిదీ ఒక క్యాల్కులేటెడ్. సో దానికి ఎన్ని ఇంచెస్కి మనం మార్కింగ్ చేయాలి, ఎం సైజ్కి ఎన్ని ఇంచెస్ మార్కింగ్ చేయాలి, ఎల్ సైజ్కి ఎన్ని ఇంచెస్కి మార్కింగ్ చేయాలి, ఎక్సెల్ సైజ్కి ఎన్ని ఇంచెస్ మార్కింగ్ చేయాలి. ఒక సైజుని వేరీ చేసుకొని కూడా మనకి డిఫరెంట్ ఇప్పుడు ఎం సైజ్కి వచ్చేసి 6 వచ్చినాయి అనుకోండి బటన్స్, ఎల్కి 7 వస్తుంది. అంటే లెంత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో అప్పుడు డిస్టెన్స్ పెరిగినప్పుడు కూడా బటనింగ్ కూడా పెరుగుతుంది. సో ప్రతిదీ అక్యురేట్ మోడల్ తోటి, అక్యురేట్ డిజైన్ తోటి మనం వర్క్ చేస్తాం. సో అదేవిధంగా మీకు కాజా కూడా చూడండి ఇట్లా. సో మీకు కాజా కూడా చిన్న షర్ట్స్ కూడా చూడండి, అక్యురేట్ డిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు మధ్యలో దాని మార్కింగ్ ఉంటుంది, మార్కింగ్ మీదనే కరెక్ట్ కాజా వస్తుంది. సో ఈ కాజాకి సంబంధించిన స్టిచెస్ కూడా మన దగ్గర ఈ క్వాలిటీ అన్నమాట. సో ఈ నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తాం అన్నీ. ఇది కూడా లేటెస్ట్ మెషినరీ. ఈ లేటెస్ట్ మెషినరీ యూజ్ చేయడం వల్ల మనకి అక్యురసీ వస్తుంది, దాంతోపాటు ఫాస్ట్ అవుతుంది, ఎక్కడైనా క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది రాదనమాట. సో ఈరోజు మనకి కాజా బటన్ ఎలా చేస్తాము, దాంట్లో ఏ టైప్ ఆఫ్ మన స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తాం అనేది ఈ వీడియో అండి. సో ఇదే కాకుండా ఇంకా మా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. సో మీ సజెషన్స్ కూడా ఏదైనా ఉంటే కింద మాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఎవరైనా గార్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఇది మీరు షేర్ చేస్తే మీకు ఏంటంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, మాకు యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.